ఈ రోజు నేను ఒకటే చెప్తా ఉన్నాను. జస్టిస్ ఎస్వి రమణ గారి దగ్గర నుంచి, చంద్రబాబు గారి దగ్గర నుంచి, లోకేష్ గారి దగ్గర నుంచి, ఇక్కడ మంత్రి నారాయణ గారి దగ్గర నుంచి, అనగాని సత్యప్రసాద్ దగ్గర నుంచి, బుద్ధప్రసాద్ గారి నుంచి ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఈ స్టేట్మెంట్స్ ఇచ్చినారో వారి కొడుకుల్ని కానీ, వారి మనవళ్ళు కానీ, వారి మనవరాళ్ళు కానీ తెలుగు మీడియంలో చదివిస్తా ఉన్నారా, ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తా ఉన్నారా? ఒక్కళ్ళంటే ఒక్కళ్ళైనా కూడా ఈ స్టేట్మెంట్స్ ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా వారి అంతరాత్మని వారు ఒకసారి పరిశీలించుకోవాలా. వారి కుటుంబంలో ఉండేటువంటి వాళ్ళ బిడ్డల్ని కానీ, మనవల్ని కానీ, మనవరాళ్ళని కానీ ఒక్కరినైనా కూడా తెలుగు మీడియంలో చదివించాలనే ఆలోచన వారికి రానప్పుడు ఆ పేద విద్యార్థులు ఇంగ్లీష్ మీడియంలో చదివితే మీకెందుకు అంత పట్టుపడ్డ? మీ కళ్ళల్లో ఎందుకంత మంటలు పోసుకున్నట్టుగా మీరు మాట్లాడతారు? ఎందుకు అంత కుట్రలు పన్నారు? ఈ రోజుని కూడా ఇంగ్లీష్ మీడియం పేద విద్యార్థులకు అందకూడదని మీరు ఎందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు? ఈ రోజు హైకోర్టు ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు ఇంగ్లీష్ మీడియంలోనే విద్యాబోధన కొనసాగితేనే ఆ విద్యార్థులకి న్యాయం జరుగుతూ ఉందని చెప్పి ఈ రోజు తీర్పు వచ్చిన తర్వాతైనా మీ కళ్ళు తెరవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత దూరదృష్టి కలిగినటువంటి వ్యక్తో ఈ రోజు మీ అందరికీ ఆ పాటు ఈ రోజు ప్రజలందరికీ కూడా అర్థమైందని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను.